యెహోవా దేవుడు మోషేతో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, నువ్వు ఉదయాన్నే లేచి సిద్ధపడు, ఉదయమున సీనాయి కొండ ఎక్కి అక్కడ శిఖరము మీద నా సన్నిధిన నిలిచి ఉంటూ అని చెప్తున్నాడు. ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం ప్రియమైన సహోదరులారా, దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? ఉదయాన్నే లేచి నువ్వు సిద్ధపడాలి అని చెప్తున్నాడు. ఈరోజు ఆలోచించేది, మనం ఉదయాన్నే లేచి సిద్ధపడుతున్నామా దేవుని యొక్క సన్నిధిని చూడటానికి? మోషేతో డైరెక్ట్ చెప్పిన మాట ఏంటో తెలుసా? నువ్వు ఉదయాన్నే లేకుండా ఏం చేయాలంటే నువ్వు సిద్ధపడాలి. సిద్ధపడి ఏం చేయమంటున్నాడు తెలుసా? ఆ సీనాయి కొండకి, ఆ కొండ శిఖరము మీద నా సన్నిధిలో నిలబడమని చెప్తున్నాను. ఈరోజు ఆలోచించండి సహోదరులారా, ఎందుకు మోషేతో దేవుడు ఉదయాన్నే లేచి సిద్ధపడమని చెప్పుకుంటాడు? మధ్యాహ్నమో లేకపోతే సాయంత్రమో లేకపోతే సిద్ధపడి సీనాయి పర్వతం ఎక్కువ అక్కడ నీతో మాట్లాడాలని ఎందుకు చెప్పలేదు? ఎందుకంటే చూడండి, ఆలోచించండి, మన ఉదయాన్నే ఎటువంటి ఆలోచనలు, ఎటువంటి భిన్న అభిప్రాయాలు కలిగి ఉంటాము. మనకి ఎటువంటి భావం ఉండదు ఉదయాన్నే లేకుండానే. అందుకే దేవుడు మోషేని, నువ్వు ఉదయాన్నే సిద్ధపడి నా సన్నిధికి వస్తే అక్కడ నీతో నేను మాట్లాడతాను. నీకు కావాల్సిన ఆత్మీయ ఆహారాన్ని కానీ, లేదా నీకు ఆ రోజంతట్లో నువ్వు ప్రజల్ని ఎలా పరిపాలించాలో, ప్రజల్ని ఎలా ముందుకు నడిపించాలో, అసలు ఏమేమి పరిస్థితులను ఎదుర్కోబోతున్నావో ఆ ఉదయ కాలంలో నువ్వు నా సన్నిధిలో నిలబడితే నేను చెప్తాను. ఈరోజు మన జీవితంలో ఎందుకు కష్టతరాలు చూస్తున్నామో తెలుసా? ఎందుకు మన జీవితంలో భయంకరమైన స్థితిగతులను చూస్తున్నామో తెలుసా? ఎందుకు మన జీవితంలో శాంతి సమాధానాన్ని చూడలేకపోతున్నామో తెలుసా? ఎందుకంటే మనం ఉదయాన్నే లేచి దేవుని యొక్క సన్నిధిలో నిలబడలేకపోతున్నాం కాబట్టి. ఈరోజు ఆలోచించండి సహోదరులారా, ఈరోజు దేవుడు మనతో చెప్పిన మాట ఏంటో తెలుసా? ఈరోజు నువ్వు ఉదయాన్నే లేచి ఆయన సన్నిధిలో సిద్ధపడి ఆయన సన్నిధిలో నిలబడాలి. మీకు కనుక జ్ఞాపకం ఉన్నట్లయితే హన్నా తెలుసా మీ అందరికీ? వచ్చిన కాలం చదివినట్లయితే అప్పుడు ఒక మాట చెప్పారు చూడండి. ఎందుకన్నా నువ్వు ఎందుకు ఏడ్చుచున్నావు? నువ్వు భోజనం మానేలా నీకు మనోవిచారం ఎందుకు కలిగింది? నేను విశేషమైన వాడిని కావునా అని ఆమెతో చెప్పుచూ వచ్చాను. శిలోహులు అన్నపానంలో పుచ్చుకున్న తర్వాత అన్నా లేచి యాజకుడైన ఏలీ మందిరపు స్తంభం దగ్గర ఉన్న ఆసనం మీద కూర్చున్నట్టుగా చూడండి ఏం చేసిందో తెలుసా? బహు దుఃఖాక్రాంతులై వచ్చి చూడండి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయొచ్చు. చూడండి బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతి యెహోవా, నీ సేవకురాలైన నాకు కలిగిన శ్రమను చూచి మరొక జ్ఞాపకం చేసుకొని, చూడండి నీ సేవకురాలైన నాకు మగపిల్లలను దయచేసిన ఎడలా వాడి తల్లిదండ్రులకు శౌరపు కత్తి ఎన్నటికీ రాని కాక వాడు బ్రతుకు దినములు అన్నింటిలో చూడండి నీకు అప్పగిస్తానని మొక్కుబడి చేసుకొని చూడండి ఏం చేస్తుందంట? యెహోవా సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేస్తుందంట. చూడండి ఆమెకున్న బాధ ఏంటో తెలుసా? ఆమెకున్న ఇబ్బంది ఏంటంటే చూడండి ఆమెకి పిల్లలు లేదు. చూడండి పిల్లలు లేకపోతే తన సహోదరు లేకపోతే తన సవిత అయినా చూడండి పెళ్ళిన ఏం చేస్తుందంటే అస్తమానము ఆమెని నిందిస్తూ ఉంది, అవమానపరుస్తూ ఉంది, అనేకమైన విధానంగా తోలన చేసి హేళన చేసి మాట్లాడుతూ ఉంది. చూడండి ఎటువంటి పరిస్థితుల్లో అటువంటి స్థితిగతులు ఉన్నప్పుడు ఈ హన్నా ఏం చేసిందంటే చూడండి ఏడుస్తుందంట, కన్నీరు కాలుస్తుందంట. ఎక్కడో తెలుసా? బంధువుల మధ్య, మిత్రుల మధ్య, లేకపోతే చుట్టూ ఉన్న వారి మధ్య కాదు, కానీ ఎక్కడ కానుస్తుందంటే కన్నీరు దేవుని యొక్క సన్నిధిలోకి వచ్చి షిలోహులో ఉన్న ప్రార్థనా మందిరానికి వచ్చి ఏం చేస్తుంది? ప్రార్థన చేస్తుంది. ఈరోజు ఆలోచించే సహోదరులారా,
ఈరోజు జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు మనం సమస్య వస్తే, ఇబ్బంది వస్తే అనేకమైన వారి దగ్గరికి వెళ్ళి అనేకమైన విధాలుగా కన్నీరు పెడుతున్నామేమో, చూడండి ఏడ్చుతున్నామేమో, అవేమి పనికిరావు, అవేమి ఉపయోగపడము. ఒకవేళ మంచోళ్ళు అనుకోండి ఏమంటారు, ఆ బాధలు అలానే ఉంటాయండి, తగ్గుతాయిలే, లేకపోతే దేవుడు మీకు సహాయం చేస్తాడులే అని ఓదారుస్తారు. ఒకవేళ మనం నచ్చిన వాళ్ళు అనుకో, లేదా మన మీద విరోధం కలిగిన వాడు అనుకో, ఏమంటారు తెలుసా, మనం ఉన్నంతసేపు బాగానే ఉంది, తరువాత మన యొక్క బాధను చూసి, మన యొక్క నిట్టూర్పును చూసి హేళన చేసేవారుగా, నవ్వులాడేవారుగా ఇంకా సిద్ధపడి దేవుని సన్నిధిలో నిలబడిపోతే అపవాది నీ మీద దాడి చేయడానికి చూడండి కంకణం కట్టుకొని కూర్చుంటాడు. అపవాది ఎలా వస్తాడు తెలుసా? అపవాదికున్న రోగాలు ఏంటో తెలుసా? మీరు కనుక ఆలోచన చేస్తే అపవాది అంతా బైబిల్ గ్రంథంలో చూడండి సుమారు ఒక 4 రూపాయలు ఉన్నాయంట. తిండి 4 రూపాయలు. చూడండి నువ్వు కనుక సిద్ధపడి దేవుని యొక్క సన్నిధిలో నిలబడకపోతే ఆ అపవాది 4 రూపాయలు ధరించుకొని మన కుటుంబంలోకి, మన యొక్క జీవితంలోకి, మన యొక్క పిల్లల జీవితంలోకి వచ్చి మనల్ని చిన్న భిన్నములు చేసేస్తాడు. అపవాదుకున్న మొట్టమొదటి రూపం ఏంటో తెలుసా? ఒకసారి చదవండి. మీరు కనుక చదివినట్లయితే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 3వ వచనం మీరు చదివినట్లయితే అప్పుడు ఒక మాట చెప్తారు చూడండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 3వ వచనం. చూడండి ఈ అపవాదంతా మనం ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధిలో సిద్ధపడి ఉందామో, ఆయన సన్నిధిలో నిలబడమో ఏం చేస్తుందో తెలుసా? సర్పము తన ప్రయుక్తి చేత చూడండి ఏం చేసింది? హవ్వను మోసపరిచినట్లు చూడండి మన మనసును అంత చెప్పబడి క్రీస్తు ఎడలకుండా చూడండి దేవుని యొక్క సంపత్కృతమైన సంగతుల నుండి, పవిత్రత నుండి చూడండి తొలగిపోవడమేమో అని చూడండి పౌలు గారంట భయపడుతున్నాడంట. ఏంటి భయం అంటే, మీరు ఉదయాన్నే లేచి దేవుని యొక్క సన్నిధిలో సిద్ధపడకపోతే, మీరు ఆయన సన్నిధిలో నిలబడకపోతే ఏం జరిగిందంటే అపవాది సర్పం రూపంలో వచ్చి హవ్వను ఎలా అయితే మోసం చేసి పవిత్రత నుండి దూరం చేసిందో, దేవుని దగ్గర నుండి దూరం చేసిందో, దైవకు సంబంధితమైన విషయాల నుండి దూరం చేసిందో, మిమ్మల్ని కూడా అలా చేస్తుందేమో అని నేను భయపడుతున్నాను అని పౌలు గారు ఆ కొరింథీ సంఘానికి చెప్తున్నాడు. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు మనం కూడా సిద్ధపడి లేకపోతే, దేవుని యొక్క సన్నిధిలో మన ఆత్మని కుమ్మరించకపోతే, మనం ప్రార్థన చేయకపోతే, మనం ఆయన సన్నిధిలో నిలబడకపోతే, మన కుటుంబంలోకి వచ్చి మనల్ని కూడా మోసపరిచి దైవ సంబంధమైన విషయాల నుండి, దేవుని దగ్గర నుండి దూరం చేస్తుందేమో అపవాది. ఈరోజు జ్ఞాపకం చేసుకుంటున్న సహోదరులారా, మీరు జ్ఞాపకం చేసుకున్నట్లయితే అపవాది ఒక్కసారి హవ్వ దగ్గరికి వచ్చి ఒక మాట చెప్పటం వల్ల ఇది నిజమా అని చెప్పటం వల్ల ఆ నిజాన్ని ఆ హవ్వ దాని నిజమో కాదు తెలియక అపవాది చెప్పిన మోసపూరితమైన మాటలు నమ్మి తినొద్దన్న పండుగ తింటే ఏమైందో తెలుసా? ఏదైనా వాళ్ళలో నుండి బయటికి నెట్టవేయబడలేదు. ఈరోజు ఆలోచించండి, ఇదంతా దేని కారణం అంటే మనం సిద్ధపడి లేకపోతే, మనము మంచి ఏదో చెడేదో, ఎవరు మోసపరుస్తున్నారో, ఏం జరుగుతుందో మనము గ్రహించలేము. ఎందుకంటే దేని చెడు జ్ఞానం మనం పొందదు కాబట్టి. అందుకే మోషేతో చెప్పాడు, నువ్వు ఉదయాన్నే లేచి ఏం చేయాలి? సిద్ధపడు, నా సన్నిధికి వచ్చి నిలబడు, నేను మాట్లాడతా, నీకు ఏం చేయకపోవాలో ఏం చేయాలో అన్నీ నేను చెప్తా. ఈరోజు ఆలోచించండి, జ్ఞాపకం చేసుకుంటాను సహోదరులారా, మీరు సిద్ధపడి ఉండకపోతే, దేవుని సన్నిధిలో మీరు నిలబడకపోతే, మీ కుటుంబంతో సహా మీరు కూర్చొని ఆయన యొక్క సన్నిధిలో మీరు గడపకపోతే ఖచ్చితంగా మోసపరిచే సర్పం మీ జీవితంలోకి, మీ కుటుంబంలోకి వస్తుంది. వచ్చి మిమ్మల్ని మనందరినీ ఏం చేస్తుందో తెలుసా? దేవుని దగ్గర నుండి దూరం చేస్తుంది, దైవ సంబంధమైన విషయాల నుండి దూరం చేస్తుంది. ఈరోజు గ్రహించగలుగుతున్నామా? ఈరోజు గుర్తించగలుగుతున్నామా? అపవాది మన జీవితంలో, మన కుటుంబంలో చేస్తున్న మోసపూరితమైన విధానాన్ని నేను గ్రహించాలంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలో తెలుసా? ఉదయాన్నే లేచి దేవుని యొక్క సన్నిధిలో మనము సిద్ధపడి ఆయన యొక్క సన్నిధిలో నిలబడినప్పుడే మనం తెలుసుకుంటాము.
ఏది మోసపూరితమైన మాట, ఏది నిజమైన మాట, ఏం జరుగుతుందో మనం గ్రహించగలము. ఈరోజు నువ్వు సిద్ధపాటు కలిగి లేకపోతే ఖచ్చితంగా అపవాది మన జీవితంలో చోటు చేసుకొని, మన కుటుంబంలో చోటు చేసుకొని మనల్ని మోసపరుస్తుంది. చూడండి, ఎప్పటితో ఆగిపోదు, మనం మోసపరుషులతో ఆగిపోదు. ఏం చేస్తుందో తెలుసా? ఇంకో రూపం ధరించుకొని వస్తుంది. ఈసారి ఎలా వస్తుందంటే, చూడండి, మీరు వెనక చదివినట్లయితే అపవాదికున్న రెండో రూపం ఏంటో తెలుసా? చూడండి, మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనాన్ని మీరు చదివినట్లయితే అక్కడ ఒక మాట చెప్తారు. చూడండి, మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనము. 5వ అధ్యాయము 8వ వచనము. నిబ్బరమైన బుద్ధి గలవాడై మెలకువగా ఉన్నది. చూడండి, మన విరోధి అయిన అపవాది చూడండి ఏం చేస్తాడు తెలుసా? నువ్వు సిద్ధపడి ఉండలేకపోతే, దేవుని సన్నిధిలో మీ కుటుంబం మొత్తం సిద్ధపడి కూర్చోలేకపోతే, నిలబడలేకపోతే ఏం చేస్తాడు తెలుసా? మన విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఏం చేస్తున్నాడంట? నువ్వు ఎల్లప్పుడూ తిరుగుతున్నాడంట. ఎలా తిరుగుతున్నాడు తెలుసా? గర్జించు సింహం వలె తిరుగుతున్నాడంట. ఎవరిని మింగివేద్దామా? ఎవరి జీవితంలో, ఎవరి కుటుంబంలో ప్రార్థన తక్కువైపోయిందా? ఎవరు సిద్ధపడి ఉండట్లేదా? చూడండి, వారిని చూసి ఏం చేయాలంటే మింగేద్దామని, వారిని నష్టాల్లోకి, వారిని కష్టాల్లోకి చూడండి తీసుకెళ్ళిపోవడమని ఏం చేస్తున్నాడు తెలుసా? గర్జించు సింహం వలె ఎవరిని మింగుదామని చూస్తున్నాడు. ఏ రోజు అది గ్రహించలేక, ఈ రోజు అది మనం గుర్తించలేక, నేను ఏం చేసినా నష్టమే వస్తుందండి, నేను దేంట్లో తలపెట్టినా అది నష్టమే వాటిల్లుతుందండి అని అంటున్నాం. కానీ ఆ నష్టం వాటిల్లో పెట్టడానికి గల కారణము మనం దేవుని సన్నిధిలో సిద్ధపడి కూర్చోలేకపోతున్నాం. దేవుని సన్నిధిలో సిద్ధపడి మనము ఆయన యొక్క సన్నిధిలో నిలబడలేకపోతున్నాం. అందును బట్టే ఇది జరుగుతుంది. గర్జించు సింహం వలె అపవాది మా జీవితంలోకి, మా కుటుంబంలోకి చోటు చేసుకొని మమ్మల్ని నష్టాలు పాటు చేస్తున్నాడని గ్రహించలేకపోతున్నాం. ఈరోజు ఆలోచించండి సహోదరులారా, నువ్వు సిద్ధపడకపోతే, అలా చెప్తున్నాను, మనం సిద్ధపడి దేవుని సన్నిధిలో నిలబడకపోతే ఖచ్చితంగా మోసపరుస్తాడు. ఖచ్చితంగా సింహం రూపంలో వచ్చి, గర్జించు సింహం రూపంలో వచ్చి మన జీవితంలో ఎవరిని మింగివేద్దామని చూస్తాడు. ఈరోజు ఆలోచించండి, ఈరోజు గ్రహించండి, ఖచ్చితంగా అపవాది మనల్ని మింగివేయడానికి ఎటువంటి తిరుగుతున్నాడు. దాని నుండి మనం బయటపడాలంటే మనం ఖచ్చితంగా దేవుడు మనకి సెలవిచ్చినట్లుగా, లేకపోతే దేవుడు మోషేకి సెలవిచ్చినట్లుగా మన ఉదయాన్ని లేచి సిద్ధపడాలి. నేను సన్నిధిలో నిలబడటానికి సిద్ధపడాలి. ఈరోజు జ్ఞాపకం చేసుకుంటున్నాను సహోదరులారా. ఇంకా మూడో రూపం ఏంటో తెలుసు? అపవాదికున్న మూడో రూపం ఏంటంటే, ఆయన ఎలా వస్తాడు తెలుసా? మనలో సరైన సిద్ధపాటు లేకపోతే ఎలా వస్తాడు చూడండి. మీరు వెనుక చదివినట్లయితే ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనాన్ని మీరు చదివినట్లయితే అక్కడ ఒక మాట చెప్పారు చూడండి. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనము. చూడండి, మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగ చెప్పుట వింటిని. చూడండి, ఏం చేస్తాడంటే అపవాది ఏం చేస్తాడంటే, రాత్రి పగలు మన దేవుని ఎదుట చూడండి ఏంటంట, మన సహోదరుల మీద చూడండి నేరం మోపువాడైనా అపవాది చూడండి పడగొయ్యబడి ఉన్నాడు కనుక చూడండి ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యము చూడండి మన దేవుని ఆయనము ఇప్పుడు అధికారము చూడండి ఆయన క్రీస్తు దాయను. ఈరోజు జ్ఞాపకం చేసుకోండి, అపవాది ఏం చేస్తాడో తెలుసా? మనం సిద్ధపడి ఉండలేకపోతే, దేవుడి సన్నిధిలో సిద్ధపడి నిలబడకపోతే ఏం చేస్తాడో తెలుసా? రాత్రి పగలంట ఏంటి? రాత్రి పగలంట మన సహోదరుల మీద నేరారోపణ చేస్తానే ఉంటాడంట. ఏం చేస్తాడు? రాత్రి పగలు నేరారోపణ చేస్తాడు. ఎలా చేస్తాడు తెలుసా? ఇదిగో, ఒకప్పుడు నువ్వు ఇలా జీవించావు కదా, ఒకప్పుడు ఇలా మాట్లాడావు కదా, లేదా ఒకప్పుడు ఇది చేసావు కదా, ఒకప్పుడు అలా చేసావు కదా, మరి ఇప్పుడు రక్షణ పొందాను, బాగా జీవిస్తున్నాను ఎలా అనుకుంటున్నావు? మనం రక్షణ పొందిన తర్వాత, మారు మనసు పొందిన తర్వాత, మనం నీతిగా బ్రతుకున్న తర్వాత మనం సిద్ధపడకపోతే, నేను సరైన మనం టైం స్పెండ్ చేయకపోతే అపవాది మన దగ్గరకు వచ్చి మనతోనే మాట్లాడతాడు.
ఎలా జీవించావా, అలా చేసా. ఇప్పుడు భక్తి పరులాగా ఇవన్నీ చేస్తున్నావా? ఒకప్పుడు ఇలా నడుచుకున్నావు, ఒకప్పుడు ఇలా వారి మీద అనేకమైన మాటలు మాట్లాడావు, లేకపోతే వారితో ఇలా నడుచుకున్నావు. ఇప్పుడేమో భక్తి పరులుగా లేకపోతే భక్తి పరురాలుగా వచ్చి ఇవన్నీ చేస్తున్నావా అని ఎల్లప్పుడు ఏం చేస్తాడు తెలుసా? మన మీదంతా నేరారోపణ చేస్తాడంట. మనం నిజానికి మనం అవన్నీ ఒకప్పుడు చేసాము, కానీ వాటన్నిటిని చూడి ఆ యొక్క దేవుని నమ్మి విశ్వసించి అవన్నిటిని విడిచిపెట్టి రక్షణ ఆనందాన్ని పొందుకున్నాము. కానీ ఈ రోజు ఏం చేస్తాడు తెలుసా? మనం వదిలేసినప్పటికీ మళ్ళా మన దగ్గరకు వచ్చి గుర్తు చేస్తూ ఉంటాడు. ఎందుకు గుర్తు చేస్తాడు తెలుసా? మన దగ్గర ఎప్పుడైతే సిద్ధపాటు ఉంటుందో, ఎప్పుడైతే ఉదయాన్నే లేచి దేవుడితో కొంచెం సమయాన్ని గడపమో చూడి అప్పుడే వస్తాడు, వచ్చి మన పద్దాకలా శోధిస్తూ ఉంటాడు. ఈరోజు జ్ఞాపకం చూసుకొని ప్రేమ సహోదరులారా, మన సహోదరుల మీద చూడి రాత్రి పగలు ఏం చేస్తాడు తెలుసా? ఇప్పుడైతే అపవాదం మన జీవితం మొత్తం మన కుటుంబంలోకి వచ్చి ఇలా రాత్రి పగలు మన పక్కన కూర్చొని మనతో మాట్లాడుతున్నప్పుడు, శోధిస్తున్నప్పుడు ఏం జరుగుతుందంటే మన కుటుంబంలో శాంతి ఉండదు, సమాధానం ఉండదు. ఎప్పుడు చూసిన పరస్పరము అనుమానాలు లేక హేతువులు మన జీవితంలో మన కుటుంబంలో జగడాలతో నిండిపోతాం. ఎందుకంటే అపవాది మన మీద మనకి నేరారోపణ చేస్తున్నాడు. కాబట్టి ఈరోజు ఆలోచించే సహోదరులారా, ఈరోజు గ్రహించాలి, ఈరోజు మనం గుర్తించాలి. అపవాది ఇటువంటి విధానంలో ఇటువంటి రీతిగా మన మీద దండయాత్ర చేస్తున్నప్పుడు మనం సిద్ధపడి ఉండాలా లేదా? ఖచ్చితంగా అదే సన్నిధిలో మనము ఉదయాన్నే లేచి సిద్ధపడి ఉండాలి. ఇవన్నీ జయించాలంటే మనం ఖచ్చితంగా ఉండాలి. కానీ అపవాది ఇక్కడితో ఆగడు. నేరారోపణ చేయడం కాదు, మోసపుచ్చడం కాదు చూడండి, లేకపోతే మనల్ని గర్జించు సింహం అనేది తిరుగుతూ మనల్ని మింగేతమని చూడటమే కాకుండా ఇంకో పని ఏం చేస్తాడు తెలుసా? చివరికి అప్పుడు కూడా నువ్వు సిద్ధపాటు కలిగి ఉండకపోతే, ఇవన్నీ జరిగినప్పటికీ కూడా అపవాది 3 విధాలుగా మనల్ని నష్టపరిచినప్పటికీ కూడా మనం గ్రహించకుండా సిద్ధపాటు కలిగి ఉండకుండా ఉంటే కనుక ఇక చివరిగా ఏ రూపాన్ని ధరించి వస్తాడు తెలుసా? ఎలా వస్తాడంటే ఇంక చూడండి, ఆ రూపంలో అంటే ఎలా ఉంటాడు చూడండి. మీరే చదువుతుంది ఒకసారి. యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనం మీరు చదివినట్లయితే అక్కడ చెప్తాడు చూడండి, అపవాదికి ఉన్న 4వ రూపం ఏంటో చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనము. చూడండి ఏమంటున్నాడంటే, మీరు మీ తండ్రి అపవాది సంబంధులు, మీ తండ్రి చూడండి మీ తండ్రి యొక్క దురాశను నెరవేర్చుకుంటున్నారు. చూడండి ఈ మాటలు జాగ్రత్త వాళ్ళండి. చూడండి ఈ మాటలు ఏమని చెప్తున్నాడు తెలుసా? భక్తుడైన యాకోబు ఏమంటున్నాడంటే, చూడండి ఈ అపవాది ఎలాంటి వాడంటే ఆది నుండి వాడు ఏమై ఉన్నాడంట? నరహంతకుడైంది. చూడండి సత్యం అందు నిలిచిన వాడు కాదు. ఈరోజు జ్ఞాపకం చూసుకుంటాడు సహోదరులారా, ఈ అపవాది ఎలాంటి వాడు తెలుసా? చివరికి ఎలా వస్తాడో తెలుసా? నరహంతకుడు రూపంలో వస్తాడు. చూడండి ఇక్కడ భక్తుడైన యాకోబు ఏమంటున్నాడు తెలుసా? ఇదిగో ఈ అపవాది ఉన్నాడు చూశారు, వీడు ఆది నుండి నరహంతకుడు. మనం ఎప్పుడైతే సిద్ధపడి కలిగి నేను యొక్క సన్నిధిలో నుంచోమో, లేక ఆయన సన్నిధిలో సమయాన్ని గడపమో, ఉదయాన్నే లేచి వాడు ఏం చేస్తాడో తెలుసా? నరహంతకుడు రూపంలోకి వచ్చేసి ఇదిగో మన కుటుంబంలోకి మన కుటుంబంలోకి చోటు చేసుకొని ఏం చేస్తాడంటే మన కుటుంబంలో ఉన్న శాంతిని, మన కుటుంబంలో ఉన్న సమాధానాన్ని, మన కుటుంబంలో ఉన్న ఐక్యతని, మన కుటుంబంలోని ప్రేమని ఏం చేస్తాడంటే నరహంతకుడుగా వచ్చి అవన్నీ చంపేస్తాడు. ఒకసారి ఆలోచించండి, మన కుటుంబంలో శాంతి పోతే, సమాధానం పోతే, ఐక్యత పోతే, ప్రేమ పోతే ఇంకెలా ఉంటుందో మన కుటుంబాన్ని ఒకసారి ఊహించుకోండి. తల్లిదండ్రులు పిల్లల మీద తిరుగుబాటు చేస్తారు, పిల్లలు తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేస్తూ ఉంటారు. భర్తకి భార్యకు మధ్య సమాధానం ఉండదు, ప్రేమ ఉండదు, ఐక్యత ఉండదు. పిల్లలకు పట్ల చుండి సరైన అవగాహన ఉండగా వారి ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటే మనం ఏమి బట్టి పట్టినట్టుగా మనం అలానే చూస్తూ ఉంటాము. అప్పుడు అది మన జీవితం నుండి అన్ని విలువైన వాటిని అన్నిటినీ చంపేస్తాడు. ఎందుకంటే వాడు ఆది నుండి నరహంతకుడు. కాబట్టి ఈరోజు మన జీవితంలో అపవాది ఏ రూపాలు చేయకూడదంటే, అపవాది ఈ 4 రూపాలు ధరించుకొని మన కుటుంబంలో కానీ మన జీవితంలోకి రాకూడదంటే ఈరోజు దేవుడు సెలవిస్తున్న మాట ఏంటో తెలుసా?
ఇందాక చదువుకున్నాము నిర్గమకాండము 33వ అధ్యాయము 2వ వచనంలో ఏమని చదువుకున్నాము? నువ్వు ఉదయాన్నే లేచి సిద్ధపడి దేవుని యొక్క సన్నిధిలో, నా సన్నిధిలో నిలబడు. ఈరోజు ఒకవేళ మనం కనుక అలా దేవుడు చెప్పిన మాటను అంగీకరించకుండా, మనం సిద్ధపాటు కలిగి ఉండకుండా, మనం దేవునితో సమయాన్ని గడపకుండా ఉంటే ఖచ్చితంగా చెప్తున్నాను, అపవాది 4 రూపాయలు ధరించుకొని మన కుటుంబానికి వచ్చి మనల్ని చిన్న బిడ్డలు చేసి మనల్ని నాశనత్రోవకి నడిపిస్తాడు. ఈరోజు ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను తెలుసా? ఈరోజు ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను తెలుసా? ఒకవేళ నువ్వు ఇప్పటి వరకు ఉదయాన్నే లేచి దేవుని సన్నిధిలో గడపట్లేదేమో నీ కుటుంబంతో పాటు. అలా గడపలేకపోతే ఖచ్చితంగా చెప్తున్నా, అపవాదికి మనం చోటిచ్చినట్టే. అపవాదికి చోటిస్తే వాడు ఏం చేస్తాడు తెలుసా? గర్జించు సింహం వలె వస్తాడు, మోసపుచ్చు సర్పంలాగా వస్తాడు. మన మీద ఎల్లప్పుడూ నేరారోపణ చేయడానికి రాత్రి పగలు ఆయన మన దగ్గర కూర్చొని మనతో మాట్లాడతాడు. ఇంకా చివరిగా ఏం చేస్తాడు తెలుసా? నరహంతకుడుగా వచ్చి మన కుటుంబంలో ఉన్న శాంతిని, సమాధానాన్ని దొంగలిస్తాడు. ఈరోజు మన కుటుంబము అట్టి రీతిగా అట్టి భ్రష్టత్వంలోకి వెళ్ళకూడదని దేవుడు ఈరోజు మనకి మాటలు చెప్తున్నాడేమో. ఆలోచన చేయండి సహోదరుగా, ఆలోచన చేయండి, గ్రహించండి. మళ్ళీ చెప్పబడిన లేఖనాన్ని మళ్ళొకసారి పరిశీలించి ఆత్మీయ పాఠాలు నేర్చుకుంటారని ఆశిస్తున్నాను. దేవుని యొక్క కొద్ది మాటలు దీవించిన దాకా.